టీడీపీ జనసేన మధ్య సీట్ల పంపకాలైతే కొలిక్కొచ్చినట్లు తెలుస్తోంది. ఈ బ్రేక్ తర్వాత విశేషాలు చూద్దాం. స్టేట్ ట్యూన్డ్. టీడీపీ జనసేన మధ్య సీట్ల పంపకాలైతే కొలిక్కొచ్చినట్లుగా విస్తృతంగా ప్రచారం అయితే సాగుతోంది. ఇటీవల హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి 2 గంటలకు పైగా చర్చలు జరిపారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆ సమావేశంలోనే జనసేనకు ఎన్ని అసెంబ్లీ సీట్లు మరెన్ని ఎంపీ సీట్లు ఇస్తున్నారో చంద్రబాబు చెప్పేసినట్టు, దానికి జనసేన అంగీకరించినట్టుగా ప్రచారం అయితే నడుస్తోంది. వచ్చే ఏపీ ఎన్నికల్లో జనసేనకు 28 అసెంబ్లీ, 4 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టుగా, దీనికి 2 పార్టీల మధ్య అంగీకారం కుదిరినట్టుగా ప్రచారం అయితే జోరందుకుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా విశాఖ బ్యూరో చీఫ్ వాసు లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ వాసు, జనసేన టీడీపీ పొత్తుల నేపథ్యంలో సీట్ల సర్దుబాటు అయితే మనకి కొలిక్కొచ్చినట్టుగా తెలుస్తోంది. వారి మధ్యలో ఎలాంటి చర్చలు జరిగాయి, ఎన్ని సీట్లు కొలిక్కొచ్చినట్టుగా తెలుస్తోంది, రకరకాల ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పటికే దఫదఫాలుగా చర్చలు జరగడం జరిగింది. మొన్న పవన్ కళ్యాణ్ దగ్గరికి చంద్రబాబు నాయుడు రావడం జరిగింది. ఆ రోజు అయితే పూర్తిగా అంటే ఏపీలో ఎక్కడెక్కడి నుంచి టీడీపీ పోటీ చేయాలి, ఎక్కడి నుంచి వైసీపీ, లేకపోతే వైసీపీని బలంగా ఉన్న చోట ఎక్కడ ఎదుర్కోవాలి, అంటే వైసీపీని బలంగా ఎదుర్కొన్న చోట జనసేన టీడీపీ కూడా బలంగా ఉన్న అభ్యర్థులను ఎక్కడ పెట్టాలని కూడా నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా మొత్తం ప్రతి జిల్లాలోనూ ఎక్కడెక్కడ ఇవ్వాలని జరిగింది. ప్రాథమికంగా దాదాపు 28 వరకు కూడా అసెంబ్లీ, 4 పార్లమెంటరీ జనసేనకి ఇవ్వడానికి చర్చలు జరిగింది చెప్తున్నారు. ఇంకా అదనంగా పవన్ కళ్యాణ్ అయితే ఇంకా అదనంగా అడుగుతున్నారు అని కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన గతంలో కంటే బలపడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో, అటు ఉభయ గోదావరి జిల్లాలో కూడా బలపడింది. ఇక్కడైతే ప్రతి నియోజకవర్గం నుంచి కూడా డిమాండ్ ఉంది, మాకు సీటు కావాలి, మాకు సీటు కావాలని డిమాండ్ ఉంది. అందులో భాగంగా ఇప్పటికే వైసీపీ కూడా చాలా చోట్ల కూడా అభ్యర్థులను మార్చే పరిస్థితి కనబడుతుంది. అభ్యర్థులు ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థిని బట్టి ఆ టీడీపీ జనసేన అభ్యర్థులను కూడా నిర్ణయించే అవకాశం ఉంది. ఉదాహరణకు మనం ఒక్కసారి విశాఖ చూసుకుంటే, విశాఖ ప్రస్తుతానికైతే జనసేన భీమిలి, గాజువాక, పెందుర్తి, యలమంచిలి ఈ 4 నియోజకవర్గాలతో పాటు ఉత్తరాంధ్రలో ఒక పార్లమెంట్ నియోజకవర్గం అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా